ఓ తల్లి ఇలా ప్రార్థన చేస్తా ఉందంట. ఎలా ప్రార్థన చేస్తా ఉందంటే, ఓ పాపకి స్నానం చేపిస్తా ఉంది. పాపకు స్నానం చేస్తూ పాప యొక్క పాదాలు ఏం చేస్తా ఉందంటే ఆ మురికిని కడుగుతూ ఇలా ప్రార్థిస్తా ఉందంట. ప్రభువా, ఇరుకు ద్వారంలో నడవడానికి ఈ పాదాలు ఎప్పుడు స్వచ్ఛమైనవిగా సత్యమైనవిగా చేయండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండాలంట? స్వచ్ఛమైనవిగా సత్యమైనవిగా ఈ పాదాలు చేయండి అని ప్రార్థన చేసిందంట. తర్వాత పాదాలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చిందంటే చేతులు పట్టుకుంది. చేతుల్ని కడుగుతూ ఇలా ప్రార్థన చేస్తా ఉంది. ప్రభువా, ఎల్లప్పుడూ ఈ చేతులు మీ పనులు చేసేవిగా వీటిని దీవించండి అని ప్రార్థన చేసింది. మోకాళ్ళ దగ్గరకు వచ్చింది. మోకాళ్ళు తోముతూ ప్రార్థన చేస్తా ఉంది. ఏమంటుందంటే, ప్రభువా, ఈ మోకాళ్ళు అనేక విజయాలు సాధించటానికి కారణం అవ్వాలి. ఏమని ప్రార్థన చేస్తా ఉంది? అనేక విజయాలు సాధించటానికి ఏమవ్వాలంటే కారణం అవ్వాలి. ఇతరులందరూ మీ యొద్దకు సంపాదించాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాం. అలాగే ఆ బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు చిన్న బిడ్డలు మురికవుతా ఉంటాయి కదా, ఈ బట్టలు ఉతుకుతూ ఇలా ప్రార్థన చేస్తా ఉందంట. మీ నీతి వస్త్రమును ధరించి ఈ బిడ్డ నిత్యత్వములో జీవించినట్లుగా దీవించండి ప్రభువా అని ప్రార్థన. తన పని తాను చేసుకుంటుంది, కానీ అది ఎలా మలుస్తుంది అంటే ప్రార్థన జీవితానికి మలుచుకుంటాం. ఈరోజు మన జీవితంలో కూడా మనం నీతిని కోరుకుంటే దేవుడు నీతి ఇచ్చునుగాక. అందుకని అంటాడు, మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంట. కాబట్టి మనం రక్షణ అడిగితే దేవుడు రక్షిస్తాడు. జైలు అధికారి, అయ్యలారా రక్షింపబడ్డానికి నేనేం చేయాలి అన్నప్పుడు ప్రభు అయిన యేసునందు నీ విశ్వాసం ఉంచు అని అన్నా. ఆ ఇంటి వారందరూ ఏం చేశారంటే విశ్వాసం ఉంచి వారు రక్షింపబడి వారి జీవితాలు మార్చుకుని వెంటనే వారు బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి రక్షింపబడ్డానికి సాదృశ్యం ఒకవేళ దేవుని ఎదుట, సంఘం ఎదుట, లేకపోతే బాప్తిసం పొందటం అనేది నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టి ఇక నేను క్రీస్తు కొరకై జీవిస్తాను అని చెప్పటమే బాప్తిసం పొంద. కాబట్టి అందుకనే అయ్యలారా నేను రక్షింపబడ్డానికి నేనేం చేయాలి అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచటం ఉందా. క్రీస్తు నా సొంత రక్షకుడిగా ఆయన నా కొరకు రక్తం చిందించాడు. ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం, అది నా మీద పడగానే నేను పాపం నుంచి విడుదల పొందాను అన్న నిశ్చయితతో మనం బాప్తిసం పొందాలి. కాబట్టి రక్షణ కోరితే, అడిగితే ఆయన రక్షణనిస్తాడు.